ఇక మన ఛాంపియన్ తీసుకుపోతుండ చూడ ఇంత ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు కానీ ఎంత బలం చూడొచ్చు. గుంజు జరదాండి దగ్గర ఇక ఇంత ఉంటాడు చిన్నగా, ఆయన బలం ఆ కాన్ఫిడెన్స్ దాన్ని గుంజుతున్నాడు. ఏడి ఏడి వాడిని సంలాయిస్తున్నాడు. మస్తు సంలాయించినావు హీరో, తిన్నాడు కానీ మస్తు బలవంతుడే. మంచిగా క్యూట్గా ఉన్నాయి ఇవి. వీటిని మంచిగా ఈ చెట్ల కింద నీడలో పెడతారనమాట. వీటికి ఇక్కడ ఫుడ్ ఉంటుంది. మళ్ళీ నీళ్ళు ఎట్లా మళ్ళీ వీటికి తాగనికి ఇట్లా కడతారంట. తమ్ముడు కడుతుండు మంచిగా. పోదాయి కాదు, గుడ్ జాబ్. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఒక కొత్త స్నేక్ హెడ్ ఫిషింగ్ స్పాట్లో ఉన్నాం. టైం అరౌండ్ 7:15 అవుతుంది. ఇంకా మబ్బు ఉంది, చెరువు అంతా మబ్బు ఉంది. సో మనం ఫిషింగ్ అయితే చేయబోతున్నాం, స్నేక్ హెడ్ ఫిషింగ్ అనమాట. మంచి స్పాట్కి అయితే వచ్చినాం. ఫిషింగ్ మంచిగా అవుతుంది, నమ్మకం అయితే 100% ఉంది. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయవద్దు, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకొకటి హైప్ అని ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, దాన్ని కూడా ఇవ్వండి. సో ఇంకొకటి యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ గోకాస్ట్ 7 feet రాడ్, CG80 బెయిట్ కాస్టింగ్ రీల్. దీనికి లైన్ వచ్చేసి ఇది బ్రేడెడ్ లైన్ ఫ్రమ్ ప్రొఫెషనల్ ఫిషింగ్ ట్యాకల్స్. అండ్ ఆల్సో దుమ్ము లేపుతున్న మన సాంబా ఫ్రాగ్ అనమాట. ఇది మంచిగా ఉంది, రిజల్ట్ చాలా బాగుంది. జస్ట్ తేల్ కట్ చేసి దీనికి ఒక చెరీ వేసిన, బాగా పనిచేస్తుంది. సో ఇవి ఫ్రాగ్ ఇంకా మనకి లైన్ పంపించింది ప్రొఫెషనల్ ఫిషింగ్ ట్యాకిల్. వీళ్ళ ఐటమ్స్ అన్నీ మనకి అంటే ఫిషింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ హంటింగ్ హాబీగా దొరుకుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మంచి ఫిషింగ్ అవుతుంది అనుకుందాం. వీడియో తీస్తావా దా. నీ పేరు మళ్ళీ ఒకసారి ఎప్పుడు రికార్డ్ అవుతుంది. ఆదిత్య మనకి ఒక మంచి ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యిండు ఈ చెరువు దగ్గర. మనకి రికార్డింగ్లో హెల్ప్ చేస్తా అంటుండు. హాయ్. సో మనకి ఫోన్ ఇద్దాం, ఫోన్లో కొంచెం బెటర్ ఫుటేజ్ వస్తుంది. ఈరోజు ఉందా స్కూల్? వచ్చిందన్నా కాక ఎన్ని కేజీస్ ఉందండి ఇది? 1 kg పైన ఉంటుంది. 1 kg పైన ఉంటుందా? ఇప్పుడు దాకా నువ్వు గుంజుకొస్తున్నావు చూడు, అది మింగినట్టు ఈ పక్కకేనా వచ్చింది వేరేది. పైకి చేయి తీసా. ఓకే పైకి. ఇది ఫస్ట్ ఫిష్. అన్నది మరలా కూరముట్టున్నారా? పడ్డది. అబ్బా మళ్ళీ ఇడిచిపోయింది. శివ దారా బ్రో, నెట్ తేవాలా? అరే బ్యాగ్లో నెట్ ఉంటుంది తేరా చిక్కం. ఎంత ఉంటుంది బ్రో అది? చిన్నదేనా? 1/2 kg. 2 గాలాలు చిక్కినాయి. ఎట్లా అయింది చూడు ఒకసారి అది. గాలాలు బయటికి వెళ్ళింది దానికి. అమ్మా సైజు జర శివ బ్రో ఇట్లా పోతుంది చూడాలి. ఏకదం ఉన్నది, పెద్దదే చేప.
అందులో ఆడుకుంటున్నాయని ఉన్నది లోపలికి వేయకు అవి చికెన్ లోపలికి వేయకన్నది చచ్చిపోతాయి అని చెప్పి నీళ్ళ బయట సగమే ఉండాలా రికార్డ్ అవుతుంది పెద్దది మంచిది కొంచెం జల్లింది అన్న అది పక్క మీద ఆడింది ఫిష్నే రికార్డ్ చేస్తున్నా ఇగో ఏడ పెట్టినా బాగా చేసిన ఇగో ఇది మంచి సైజ్ ఇది బలం గట్టిగా ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ కదా టకటక ఫిషింగ్ అవుతుంది వాటి బలం కూడా బాగా చూపిస్తున్నాయి ఈ సైజ్ పొద్దున్నుంచి పడ్డ దాంట్లో ఇది బెస్ట్ సైజు పొద్దున్నుంచి పడ్డ దాంట్లో ఇది బెస్ట్ సైజ్ అటాక్ చేస్తుంది నోట్లోకి తీసుకుంటలేదు ఈసారి కొడతాది ఇప్పుడు ఆడికెళ్ళి ఒక చేప తీయాల్సింది ఎట్లా ఏమంటావు ఎన్ని ఉన్నాయి ఆడ టప్ప టప్ప కొడుతున్నాయి ఇదారా రావాలి బయటకు వచ్చినాక నమ్మకం లేదు ఇది అదే చేప బయటకు వచ్చినాక మనది కాదు చికెన్ ఫ్రై అంటాడు అది ఇప్పుడు కూడా బయటకు వచ్చేదాకా అరే 1 minute यार one minute ఫస్ట్ వెనకకి వెళ్ళిపోను ఆ పడ్డా గట్టినే అది ఎంబడవాడే అటాక్ చేసింది అది అంటే ఉంది కాబట్టి ఫాస్ట్గా చేయాలి మరీ చిన్న ఉంది చూద్దాం వాళ్ళు వదిలేయమంటే వదిలేసాం తాత వదిలేరు లీగల్ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒకటి పడుతుంది కళ్ళనే కొట్టింది తమ్ముడు కవర్తో రెడీగా ఉండు చిన్నదే వచ్చేస్తుంది ఈజీగానే చిన్నదే వదిలేద్దామా ఇది చాలా చిన్న తమ్ముడు ఏమంటాడు అన్న ఉండి తీసుకోదామంటావా ఇంత చిన్న ఓన్లే ఎట్లాగో చెరువు కాలే అంటుండగా ఇప్పుడు రాదు నాకు ఇంకా 4-5 months అయితే
వెళ్ళిపోతుంది. ముందు కూర్చున్నాయా? జాగ్రత్త. మనమే స్టిక్ డాడీకి. ఇప్పుడే తిన్నాను కాదు బ్రేక్ఫాస్ట్. తిన్నాక ఇష్టమా? తినకపోతే ఆయన ఇక ఫోన్ చేస్తూనే ఉంటారు. ఒక్కటే నాన్న. అరే కొమ్మల మీద పడ్డారా నాయన. ఒక్కటే కరెక్ట్ పర్లేదు. వస్తుంది వస్తుంది. రెడీగా ఉండు. అట్టగా తోక నుంచి తీసుకోవాలి అనుకుంటూనే ఉన్నా తమ్ముడు. తోక నుంచి తీసుకోవాలా? తోక నుంచి తీసుకోవాలి, తల నుంచి తీసుకోవద్దు. లేపితే ఇట్లా చక్కుని వేసేస్తాను. ఆహా పెద్దది బ్రో. ఒక్క సెకండ్. లిప్ గ్రిప్పర్ని నమ్మలేము. మీ రిస్క్. ఇంకా చేపనా ముసలే? ఇది ముసలి లాంటి చేప. నీ అమ్మ కడుపు మాట నువ్వేం చుట్టుకోతే దీనికి. ఓకే ఇప్పుడు అది హుక్కురు మేము. దేనికే రికార్డ్ చేసుకుంటా. ఏయ్ సరే దిగలే ఎడ్జ్లో. ఒడ్డుకు వస్తేనే మనది, ఒడ్డుకు వచ్చేదాకా డౌటే. బాగా దిగింది అది. ఓకే ఇది ఒక 1 kg పైన ఉంటుంది. ఎంత ఉంటుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.